అనగనగా సూర్యాపురం అనే ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పెద్ద చెరువు. ఆ చెరువు ఒడ్డున ఒక పాత రావిచెట్టు. ఆ రావిచెట్టు కిందే గ్రామ పెద్దలు కూర్చొని గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. చాలా కష్టపడేవాడు, నిజాయితీగా జీవించేవాడు. అతనికి ఒకే ఒక్క కొడుకు, సురేష్. సురేష్ చదువు పూర్తయ్యాక గ్రామంలో ఉండాలని అనుకోలేదు, పట్టణానికి వెళ్లాలని ఆశపడేవాడు. ఒకరోజు సురేష్ వాళ్ల నాన్నతో ఇలా అన్నాడు. నాన్నా, ఈ మట్టి, ఈ పొలాలు ఇవన్నీ పాతకాలం వాళ్లకే పనికొస్తాయి. పట్టణంలో డబ్బుంది, హోదా ఉంది అని తరచూ చెప్పేవాడు. నాయనా, మట్టిని తక్కువగా చూడకు. ఈ మట్టే మనల్ని నిలబెడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి సురేష్ పట్టణానికి వెళ్లాడు. ఒక సంవత్సరం సూర్యాపురంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడలేదు, చెరువు ఎండిపోయింది. చాలామంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. కొంతమంది పొలాలు అమ్మేశారు, పట్టణాలకు వెళ్ళిపోయారు. రామయ్య దగ్గర కూడా పెద్దగా డబ్బు లేదు, కాని అతను గ్రామాన్ని వదలలేదు. అదే సమయంలో పట్టణంలో ఉన్న సురేష్ ఉద్యోగం పోయింది. పెద్ద కంపెనీ మూతపడింది. అద్దె కట్టలేని పరిస్థితి. ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు తన నాన్న మాటలు సురేష్కు గుర్తొచ్చాయి. బాబూ, మనం మన జీవితంలో ఎంచేసినా, ఎక్కడ ఉన్నా ఆఖరికి చేరేది మాత్రం ఈ మట్టి దగ్గరికే కదా. నువ్వు రేపు పట్టణానికి వెళ్ళాక అక్కడ నీకేదైనా సమస్య వస్తే అప్పుడు నీకు ఈ మట్టి తోడుగా ఉంటుంది అని గుర్తుపెట్టుకో. వాళ్ల నాన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్న సురేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఊరికి వెళ్ళి వాళ్ల నాన్నకి తోడుగా పొలంలో సహాయం చెయ్యాలని సురేష్ అనుకున్నాడు. వెంటనే గ్రామానికి తిరిగొచ్చాడు. గ్రామం చూసి సురేష్ ఆశ్చర్యపోయాడు. కరువు ఉన్నా గ్రామస్థుల మధ్య ఐక్యత తగ్గలేదు. ఒకరి పొలంలో ఇంకొకరు పనిచేస్తున్నారు, ఉన్నదానితో పంచుకుంటున్నారు. రామయ్య అయితే చెరువు పక్కన చిన్న కూరగాయల తోట పెట్టాడు, ప్రకృతికి అనుగుణంగా సాగు చేస్తున్నాడు. నాన్నా, ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు సురేష్. రామయ్య చెప్పాడు. బుద్ధిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు మార్గం ఉంటుంది. ప్రకృతిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఆ రోజునుంచి సురేష్ కూడా నాన్నతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. సురేష్ చదువుకున్నాడు కాబట్టి వ్యవసాయంలో కొత్త పద్ధతులు కనుక్కున్నాడు. డ్రిప్ ఇరిగేషన్, సహజ ఎరువులు, ఇలా కొత్త రకమైన వ్యవసాయం ఊర్లో వాళ్లక్కూడా నేర్పాడు. కొన్ని నెలల తర్వాత వర్షాలు పడ్డాయి. చెరువు నిండింది. పంటలు బాగా పండాయి. సూర్యాపురం మళ్లీ కళకళలాడింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వారి గ్రామం ఆదర్శంగా మారింది. పక్క గ్రామాల వాళ్లు కూడా చూడడానికి వచ్చారు. అప్పటికే సురేష్కు గ్రామం మీద ప్రేమ పెరిగింది. పట్టణానికి తిరిగి వెళ్లాలనే ఆలోచన పూర్తిగా మాయమైంది. గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ, ఊర్లో వాళ్లకి సహాయం చేస్తూ ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు రావిచెట్టు కింద గ్రామసభ జరిగింది. గ్రామ పెద్దలు సురేష్ను అభినందించారు. సురేష్ లేచి చెప్పాడు. నేను చదువుకున్నా, నగరంలో ఉన్నా నాకు జీవితాన్ని నేర్పింది మాత్రం ఈ గ్రామమే. మట్టిని గౌరవించకపోతే మనకు భవిష్యత్తుండదు. రామయ్య కళ్లలో ఆనందం మెరిసింది. తన కొడుకును ఊర్లో వాళ్లంతా గౌరవించడంతో రామయ్య ఎంతో సంతోషపడ్డాడు. మట్టిని అర్థం చేసుకున్నవాడే నిజంగా ఎదిగినవాడు.